జనవరి 25th వాటర్స్ డే సందర్భంగా వ్యాస రచన కార్యక్రమాన్ని నిర్వహించిన పాత మంచిర్యాల ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకి మమతా మెంబర్స్కి నా నమస్కారాలు. కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ నా అభినందనలు. గుడ్ ఆఫ్టర్నూన్ డియర్ చిల్డ్రన్. అందరు బాగున్నారా? మరి మాకు స్మైల్ కనిపించట్లేదా? ఆఫ్టర్నూన్ టైం కదా, నిద్ర వస్తుందా? రావట్లేదా? ఓకే, వెరీ నైస్. సో మీ అందరూ ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తారు. వాట్ ఈస్ ద టాపిక్? ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్స్ డే. మీరు అందరూ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఇన్ఫర్మేషన్ మొత్తం మీరే చెప్పాలి. నాకు చెప్తారా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తెలుసా? ఎప్పుడు ఫామ్ అయింది? జనవరి 25th, of course. Year 1950. 1950లో జనవరి 25న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫామ్ అయింది. మనది డెమోక్రటిక్ కంట్రీ కదా, డెమోక్రటిక్ వాల్యూస్ మనకి తెలియాలి. డెమోక్రసీ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డెఫినేషన్? ప్రజల ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్. అంటే ప్రజలు ఎంత ఇంపార్టెంటో చూడండి, చాలా ఇంపార్టెంట్ కదా. ద పీపుల్, ద సిటిజన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ in a democratic country. One of the democratic values is to vote. Right to vote అనేది ఉంది. రైట్ చేయడము, ఓట్ చేయడము మన హక్కు. హక్కు మాత్రమే కాదు, ఏంటి? బాధ్యత. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఏ రైట్, ఇట్ ఈస్ ఏ డ్యూటీ ఆల్సో. సో ఓటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లాంటి ఓటింగ్ చేసేటప్పుడు ఎలక్షన్స్ టైంలో ఎట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఎట్లా ఫాలో కావాలి, ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేసింది. ఓటింగ్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి. తర్వాత మనము ఎప్పటి నుంచి ఈ డే సెలబ్రేట్ చేస్తున్నారు? ఇందాక చెప్పారు మీరు, 2011 నుంచి కూడా ఓటర్స్ డే సెలబ్రేట్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ అన్ యాన్యువల్ సెలబ్రేషన్. ప్రతి సంవత్సరం కూడా సెలబ్రేట్ చేయాలి. ఓటింగ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? ర్యాలీస్ చేయాలి. ఇప్పుడు మీ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసినట్టుగా ఎస్ఏ రైటింగ్, ఎలక్యూషన్, డ్రాయింగ్, ఇట్లాంటివి వేరియస్ కాంపిటీషన్స్ పెడతారు. అందరికీ కూడా మంచి అవగాహన వస్తుంది. మరి మన స్కూల్లో చేసిన ఇంకొకటి ముఖ్యమైనది ఏంటి? బ్యాలెట్ బాక్స్ కూడా చేశారు కదా. బ్యాలెట్ బాక్స్ చేశారు, ఈవీఎం చేశారు. మీ అందరికీ కూడా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. చిన్న ఏజ్లోనే ఓటు వేసి ఓటు చేసిన ఎక్స్పీరియన్స్ వచ్చింది. 1988 దాకా ఓటింగ్ ఏజ్ వాజ్ ఓన్లీ ఎన్ని ఇయర్స్? 21 ఇయర్స్. 21 ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఓట్ చేయాలి అని అప్పుడు రూల్స్ ఉంది. వెరీ నైస్. డెమాన్స్ట్రేషన్ చేస్తారు మేడం, చూడండి. మేము చాలా బాగుంది మేడం. నిజంగా ఓట్ వేసిన ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. చాలా మంచి పని చేశారు. సో 1988 దాకా 21 ఇయర్స్ కి మాత్రమే
ఓటు హక్కు ఉండేది. కానీ తర్వాత ఏమి డిసైడ్ చేశారు? 21 years ఈజ్ టూ లాంగ్, 18 yearsకే ఓటు హక్కు ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి అని డిసైడ్ చేశారు. అప్పటి నుంచి కూడా 18 years వాళ్ళందరూ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా January 25కి ఓటర్స్ నేమ్స్ని నమోదు చేసుకోవడం చేస్తారు. January 1కి ఎవరికి 18 years కంప్లీట్ అవుతాయో వాళ్ళందరికీ కూడా ఒక లిస్ట్ రాసుకుని వాళ్ళకి ఓటింగ్ రైట్ అనేది ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఎవరికో వాళ్ళకి 18 వస్తుంది కదా. లాస్ట్ ఇయర్ 18 ఉన్న వాళ్ళు ఇప్పుడు 19 అవుతారు. 18 years వేరే వాళ్ళు వస్తారు. కాబట్టి వాళ్ళ పేర్లను కూడా నమోదు చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఓటింగ్ ఎంత ఇంపార్టెన్స్ ఉంది చూడండి. ఓటు ఎందుకు వేయాలి? మంచి నాయకుడిని ఎంచుకోవడానికి. యథా రాజా తథా ప్రజ అంటారు. మనకి మంచి నాయకుడు లేడనుకోండి, మనం మంచిగా ఉంటామా? ఉండము. లీడర్ ఎట్లా ఉంటే దేశ ప్రజలందరూ కూడా అట్లాగే ఉంటారు. రాజు ఎట్లా ఉంటే ప్రజలందరూ కూడా అట్లాగే ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు? మన లీడర్ని తీసుకున్నాము ఎగ్జాంపుల్. హూ ఈజ్ అవర్ లీడర్? మన దేశానికి లీడర్ ఎవరు? నరేంద్ర మోడీ గారు అద్భుతంగా మన సాంప్రదాయాన్ని బయటికి తీసుకొస్తున్నారు. అట్లా ఒక లీడర్ సాంప్రదాయాన్ని బయటికి తీసుకొచ్చినప్పుడు ప్రజలందరూ ఫాలో అవుతారు. మనకి లాస్ట్ ఇయర్ అయోధ్య రాముడు ప్రతిష్ఠ చేసినప్పుడు ఏం చెప్పారు? అందరి ఇంట్లలో దీపాలు వెలిగించుకోవాలి, దీపావళి పండగలాగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పారు. మంచి సంప్రదాయం కదా, అవునా? అందరం దీపాలు వెలిగించాం కదా, వెలిగించాం. అంటే అట్లా ఒక లీడరు ఒక పాయింట్ చెప్పి దీన్ని మీరందరూ ఫాలో కావాలి అంటే ప్రజలందరూ కూడా ఫాలో అవుతారు. ఎందుకని? నేషనల్ లీడర్ అంటే ప్రతి ఒక్కరికి తెలుస్తారు. ఇప్పుడు మీరున్నారు, నేనున్నా, మనం ఎంతమందికి తెలుస్తాము? మన ఊళ్ళోనే మొత్తం తెలియము, కొద్ది మందికి తెలుస్తాము. కానీ లీడర్ అంటే అందరికీ తెలుస్తారు. ఒక మంచి లీడర్ అయితే అందరు అభిమానిస్తారు, ప్రేమిస్తారు, వారు చెప్పిన మాట వింటారు. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాము? యథా రాజా తథా ప్రజ. అంటే లీడర్ కనుక మంచిగా ఉంటే దేశం మంచిగా అభివృద్ధి చెందుతుంది. అట్లా కాకుండా లీడర్ సరిగ్గా లేరనుకోండి, కంచె చేను మేస్తే అంటాం. తెలుసా ఈ సామెత? కంచె చేను మేస్తే, చేను వేస్తాం కదా, పొలం ఉంటుంది. పొలానికి మొత్తం కంచె కడతాము, కాంపౌండ్ వాళ్ళగా కడతాం కదా, పుల్లలు అవన్నీ పెట్టి. ఇప్పుడు ఎందుకు కడతాం ఆ కంచె? వేరే యానిమల్స్ రాకూడదు, ఈ పొలాన్ని తినకూడదు, డిస్టర్బ్ చేయకూడదు, పాడు చేయకూడదు అని కడతాము. అట్లా కంచె ఉందనుకోండి, కంచె వేస్తుంది, పొలాన్ని పాడు చేసే రకంగా ఉంటుంది అనుకోండి, ఇంకా దానికి రక్షణ ఏంటి? ఒక లీడరు దేశం గురించి పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు కనుక ఉంటే దేశానికి రక్షణ ఉంటుందా? ఉండదు. కాబట్టి మనము ఎన్నుకునేటప్పుడు ఒక మంచి లీడర్ని ఎన్నుకోవాలి. అన్నీ ఆలోచించాలి. చాలా మంది పొలిటీషియన్స్ ఉంటారు కదా, ఎన్నో పార్టీస్ ఉంటాయి. ఆ పార్టీస్ వాళ్ళు ఒక్కొక్కళ్ళు కూడా ఒక్కొక్క ధ్యేయం పెట్టుకుంటారు, ఒక గోల్ పెట్టుకుంటారు. అన్నీ మనం తెలుసుకుని ఏది మన దేశానికి ఉపయోగిస్తుంది అని తరచి చూసుకుని వాళ్ళకి ఓటు వేయాలి. ఎవరైనా కూడా వాళ్ళు ప్లస్ పాయింట్స్ చెప్పుకుంటూనే ఉంటారు. వాళ్ళ మైనస్ పాయింట్స్ అయితే ఎవరు చెప్పరు కదా, వాళ్ళు ప్లస్ పాయింట్స్ చెప్తూ ఉంటారు. అందరి మాట వినాలి. మనకి ఏది బెస్ట్ అనిపిస్తే నలుగురు డిస్కస్ చేసుకుని వాళ్ళని గెలిపించాలి, వాళ్ళని లీడర్ చేయాలి. అట్లాంటప్పుడే మన దేశము అభివృద్ధి చెందుతుంది. ఇంకొకటి ఏంటంటే ఓటు హక్కుని అందరూ వినియోగించుకోరు. కొంతమందికి బద్ధకం, ఏం వెళ్తాంలే, అంత దూరం వెళ్ళి ఏం ఓటేస్తాంలే అనిపిస్తుంది. ఇంకొంతమంది నెగ్లిజెన్స్, మనం ఒక్కళ్ళ ఓటేయకపోతే ఏమవుతుంది, అందరూ వేస్తున్నారు కదా పర్వాలేదు అనుకుంటారు. కానీ ప్రతి ఒక్క ఓటు కూడా చాలా వాల్యుబుల్. పోస్టల్ బ్యాలెట్ అని కూడా ఉంటుంది. అంటే మనం ఊళ్ళో లేకపోతే వేరే ఊరు నుంచి పోస్ట్లో కూడా
మన ఓటుని మనం పంపించవచ్చు. అంటే అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఎవరు కూడా బాధ్యత రహితంగా ఉండకూడదు. అందరూ బాధ్యతతోటి ఉండి ఓటు హక్కుని తప్పకుండా వినియోగించుకోవాలి. మనం ఓటేస్తే మనకేమన్నా ఒరుగుతుందా, మనకేమన్నా లాభం ఉందా, ఇట్లాంటి అభిప్రాయం చాలా మంది ఉంది. లీడర్స్ కొంతమందినే పట్టించుకుంటారు, వాళ్ళని అభివృద్ధి చేస్తారు, మనకేంటి లాభము అనే భావం కూడా కొంతమందిలో ఉంటుంది. కానీ అట్లా ఎవ్వరు ఫీల్ కాకూడదు. ఒక మంచి లీడర్ని ఎన్నుకున్నప్పుడు ఆ లీడర్ ప్రజలందరి గురించి ఆలోచిస్తారు, అందరి మంచిని కోరుకుంటారు, అందరి అభివృద్ధిని కోరుకుంటారు. కాబట్టి ఒక మంచి లీడర్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది మన కనీస బాధ్యత. లీడర్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఓటు హక్కుని వినియోగించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఓటర్స్ డే సందర్భంగా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇస్తారు. ఓకే, పర్వాలేదు, చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి, కానీ పార్టిసిపేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకని ఒక కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారంటే మీరు కొంత మ్యాటర్ చదువుతారు, సబ్జెక్ట్ చదువుతారు, మీకు నాలెడ్జ్ వస్తుంది. చిన్న చిన్న విషయాల్లో డిఫరెన్సెస్ వచ్చి ఫస్ట్, సెకండ్, థర్డ్ రాకపోవచ్చు, కానీ వెన్ యూ పార్టిసిపేట్ ఇన్ ఏ కాంపిటీషన్ యూ విన్ ఇట్. అందరూ గెలిచినట్లే. కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారంటే అందరూ గెలిచినట్టే. నెక్స్ట్ టైంకి ఇంకా మంచిగా చదువుకుని ఫస్ట్ రావాలని ఒక స్పోర్టివ్ నేచర్ తోటి ఉండాలి. I congratulate all of you for participating in the competitions. All the best, and all the best for your future exams also, for your future also. Thank you so much for giving me this opportunity.